శ్రీ గురుభ్యో నమః. మాతృదేవో భవ. కశ్యప భక్తి టీవీ ప్రేక్షకులకు స్వాగతం. ఈరోజు హనుమంతుల వారి గురించి విపులంగా తెలుసుకుందాం. హనుమంతుల వారికి మొట్టమొదటిగా చాలా శక్తివంతుడైన అష్టసిద్ధులు పొందినటువంటి వాడు, తపస్సు ద్వారా పొందినటువంటి వ్యక్తి. అదేవిధంగా ఆయనకి వజ్రదేహం. ఆ వజ్రదేహానికి రావడానికి కారణము ఆయనకి చిన్నతనంలో ఆయన అందరికీ తెలిసినటువంటిదే, సూర్యుని చూసి పండు అనుకొని పైకి ఎగరడం. ఆ తర్వాత ఆ ఇంద్రుడు తన వజ్రాయుధంతో ఆ హనుమంతుల వారిని ఈ చెంప మీద కొట్టడం వల్ల ఆయన కింద పడిపోవడం. ఆ తర్వాత వాయువు తన కుమారుని కొట్టాడని వాయువుని స్తంభింపచేయడం. తర్వాత సమస్త దేవతలు, బ్రహ్మాది దేవతలు కూడా వచ్చి హనుమంతుడిని ఓదార్చి, తండ్రిని అయినటువంటి వాయునందరిని కూడా ఓదార్చి, అప్పుడు అందరూ కూడా వాళ్ళు అస్త్రశస్త్రాలన్నీ కూడా ఆయన ఏమీ బాధించకుండా, బ్రహ్మాస్త్రం కూడా హనుమంతుల వారిని ఏమీ చేయదు. కాబట్టి అటువంటి వరాలు పొందాడు కాబట్టి ఆయన వజ్రదేహం. అందువల్ల ఆయనకి పెద్దగా అసలు గదతో పని లేదు. గద ఎక్కడ వాడినట్టుగా మనకి రామాయణంలో కనబడదు. ఎందుకంటే ఆయనకి చేతులే ఆయుధాలు. ఒక్కొక్క గుద్దుకి 100 మందిని కొట్టే శక్తి ఉంటుంది. అదేవిధంగా ఆయనకి వివాహం జరగలేదు. వాల్మీకి రామాయణం ప్రకారం ఎక్కడ ఆయన యొక్క భార్య ప్రస్తావన తేలేదు. ఆయన భార్యగా సువర్చల దేవిగా చెబుతారు. అయితే నిజానికి ఈ సువర్చసు ఇవన్నీ పదాలు మనం చూసుకున్నట్లయితే అమరకోశంలో సూర్యుడి యొక్క కిరణాలు అని చెప్పినట్టుగా వెలుగునిచ్చేది అనే అర్థాలు చెబుతారు. అంటే ఇది ఎక్కడ ఉంటుంది అంటే, హనుమంతుల వారు విద్య కోసం సూర్య భగవాన్ దగ్గర నేర్చుకున్నప్పుడు ఆయన వేడి తట్టుకోవడానికి ఆ కిరణాలు కొద్దిగా వంగి ఉంటాయిట. అందుకోసం ఆ కిరణాలనే సువర్చల అని అంటారు. అది లోకంలో ప్రచారంలో ఆయనకి వివాహమైనట్టుగా చెబుతారు. ఆయనకి ఒంటె వాహనంగా చెబుతారు. అది కూడా ఎక్కడ ప్రస్తావన పురాణాల్లో కనబడదు. ప్రాంతీయ ఆచారంలో అది ఒక వాహనం కింద చూపించడం జరుగుతుంది. భక్తుల యొక్క కోరిక మేరకు ఇసుక ప్రాంతాలలో ఉన్నటువంటి వారు అందరికీ వాహనాలు ఉంటాయి కాబట్టి హనుమంతుల వారికి కూడా వాహనం ఉండాలనే ఉద్దేశంతో ఆ ప్రాంతీయంగా భక్తులు ఆయనకు కూడా వాహనంగా ఏర్పాటు చేయడం జరిగింది. సర్వే జనా సుఖినో భవంతు, లోకా సమస్త సుఖినో భవంతు.